ఆస్ట్రేలియా, జపాన్ అలాంగ్ విత్ 20 అదర్ కంట్రీస్ ఇవి కూడా జాయిన్ అయినాయి. ఏంటంటే యుఎస్ కి పార్సల్ షిప్మెంట్స్ ని పంపించకుండా. ఇదివరకు రోజుల్లో ఏంటంటే $800 కంటే తక్కువ ఉన్న పార్సల్ షిప్మెంట్స్ అన్నింటినీ ఫ్రీగా పంపించేవాళ్ళు. ఇప్పుడు వాటి మీద కూడా టారిఫ్ వేసి డ్యూటీ చార్జెస్ ఇవన్నీ వేస్తున్నారు. దీంతో 20 దేశాలు దగ్గర దగ్గర యుఎస్ కి పంపించడం మానేశారు. $100 కంటే తక్కువ ఉన్న వాటిని మేము పంపించమని చెప్పి జపాన్ వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యారు. యుఎస్ వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు మేము చేసేది కరెక్ట్ అని. ఎందుకంటే ఈ పార్సిల్స్ లో డిఫెక్టివ్ షిప్పింగ్ పార్టికల్స్, ఇల్లీగల్ మెటీరియల్స్ అండ్ డ్యూటీ చార్జెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని తప్పించుకునే విధంగా ఇవి ప్లాన్ చేసి వీళ్ళు చేస్తున్నారు. అదే విధంగా ఫెంటానిల్ లాంటి సబ్స్టాన్సెస్ ను కూడా వీళ్ళు ఈ పార్సిల్స్ లో పంపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు బ్యాక్ చేసుకుంటున్నారు అనమాట ఈ చార్జెస్ ని, ఈ టారిఫ్స్ ని. అండ్ చూడాలి ఈ టారిఫ్స్ ద్వారా ఈ పార్సిల్స్ కూడా, చిన్న సైజ్ పార్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యుఎస్ కి వెళ్ళడానికి కష్టం అవుతుంది ప్రస్తుతానికి. ఫెడెక్స్, యూపీఎస్ ఇట్లాంటి డెలివరీ ఏమో చార్జెస్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు. మిగతా కొన్ని దేశాలు మాత్రం పూర్తిగా పంపించడం మానేసినాయి. వీ హ్యావ్ టు సీ లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లాంటి వాటికి మరి యుఎస్ కి వెళ్ళాలంటే ఎలాంటి రూట్ పట్టుకుంటారో, లేకపోతే పూర్తిగా ఇంకా అసలు $800, $1000 కంటే తక్కువ ఉన్నాయి చిన్న చిన్న పార్సిల్స్ యుఎస్ వాళ్ళు తెప్పించుకోవడం మానేస్తారో చూడాలి.